సొంత చేయించుకోవడము కరెక్టా? లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ ఉంటుందా? దాని వలన మనకు అడ్వాంటేజెస్ ఏంటి? మనకు వచ్చే నష్టాలేంటి? వాటి గురించి ఈరోజు మాట్లాడదాము. సొంతి అంటే సర్కంసిషన్. సర్కంసిషన్ అంటే ఈ అంగం ఏదైతే ఉంటుందో దాని ముందు భాగము స్కిన్ ఉంటుంది ఒకటి. స్కిన్. ఆ స్కిన్ ఏందంటే ఫోర్ స్కిన్ అంటారు దాన్ని. ఆ స్కిన్ అంటే నార్మల్లీ ఏందంటే అది దానికి ఏమి పనికిరాదు. యూజువల్లీ ఏంటంటే చాలామంది చాలా రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ స్కిన్ ముంగటిది తీసేస్తారు. అది తీసేస్తారు. మెడికల్లీ ఏం జూసారంటే ఆ స్కిన్ తీసేసిన తర్వాత సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో కా చాలా డిసీజెస్ అంటే సిఫిలిస్, గొనోరియా, హెచ్ఐవీ ఇలాంటి డిసీజెస్‌తో ప్రివెన్షన్ అవుతుందనమాట. ఈ స్కిన్ తీసేస్తే ప్రివెన్షన్. ఎందుకంటే అప్పుడప్పుడు ఈ స్కిన్ లోపల యూరిన్ పాస్ చేసినప్పుడు అక్కడ డ్రాప్స్ ఉండిపోవడము, ఇన్ఫెక్షన్స్ అవ్వడము, ఇవన్నీ ఊరికే ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. అందుకనే ఆ స్కిన్ తీయడం బెటర్. దీన్ని సర్కంసిషన్ అంటారు. సుంతి అంటారు నార్మల్ లాంగ్వేజ్‌లో మన తెలుగు వాళ్ళు. అయితే ఈ సర్కంసిషన్ చేయడం కరెక్ట్ అని సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ రావు. ఎవరైనా అంటే యూరిన్ పాస్ చేసిన తర్వాత గూడా వాళ్ళు కడుక్కోపోయినా ప్రాబ్లమ్ లేదు. నార్మల్లీ కడగాలి కానీ కడుక్కోపోద్దు. మన ఇక్కడ మేమేం జూస్తున్నామంటే చాలామంది అసలు వాష్ చేయరు. చాలామంది ఎక్కువ శాతం. దానివలన ఏముందంటే అంటే స్కిన్ లోపల యూరిన్ డ్రాప్ ఉండిపోద్ది. అది రాత్రంటుండి ఏదైనా బ్యాక్టీరియా అది ఇది డెవలప్ అయ్యే చాలా ఛాన్సెస్ ఉంటాయి. మరి మాటికి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అందుకనే అది తీసేసిన తర్వాత చాలా మటుకు అంటే మంచిగా అయిపోతది. ఇంకా సెన్సేషన్స్ గూడా అక్కడ ఎక్కువ ఉండదు. సెన్సిటివ్ పెనిస్ ఏది ఉంటదో అది ఉండదు. ఆ స్కిన్ తీసేసిన తర్వాత దానికి టచ్ ఉండదు. అది చాలా ఎక్కువ మటుకు ఇది హెల్తీ ఉంటది. మంచిగుంటది ఆ స్కిన్ తీసిన తర్వాత. దీనికి చాలా పద్ధతిలో చేస్తుంటారు. ఆ స్కిన్ తీయడం. అప్పుడప్పుడు ఏంటంటే అక్కడ మత్తు ఇచ్చేసి స్కిన్ కట్ చేసి సూచర్స్ ఇస్తారు. చిన్న పిల్లలకు రింగ్ మెథడ్ అంటారు దాన్ని. రింగ్ ఏసేసి దారం టై చేసేస్తారక్కడ. దాని తర్వాత అదే మెల్లిమెల్లిగా వెళ్ళిపోతుంది 10-12 డేస్‌లో. దాని తర్వాత ఇవాళ రేపు స్టాప్లర్‌తో కూడా చేస్తున్నారు ఒక మెషిన్ పెట్టేసి. అయితే ఈ వివిధ రకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. ఏదైనా ఒకటి మీరు జేసుకోవచ్చు. అయితే నా అడ్వైజ్ ఒకవేళ మీరు అడిగితే సామాన్యంగా ఈ డయాబెటిస్ పేషెంట్స్‌లో ఏమైతుందంటే ఇక్కడ ముందు భాగంలో స్కిన్‌లో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా రాదు. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ రాదో అక్కడ అది గట్టిగా అయిపోతుంది. ఇంకా ఏందంటే అక్కడ స్కిన్ వచ్చేసి గట్టిగా అయిపోతుంది. ఇక్కడ నుంచి యూరిన్ గూడా పాస్ అవ్వదు. మెల్లిమెల్లిగా అది క్లోజ్ అవుతుంది. దాని తర్వాత ఇది ఇబ్బందవుతది. మరి ఎరెక్షన్‌లో ప్రాబ్లము వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. అలాంటప్పుడు ఇది జేయడము అంటే అనివార్యమైపోతుంది. కంపల్సరీ మీరు చేయాల్సిందే. ఆ స్కిన్ తీసేస్తేనే మీకు సొల్యూషన్ ఉంటది. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయితది. అయితే ఎవరికైనా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ మీకు స్కిన్ ఉంది ఏం ప్రాబ్లమ్ లేదంటే మీరు ఓకే. మంచిగుండండి. కానీ బై చాయిస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే డెఫినెట్‌లీ పోయి తీసుకోవచ్చు. అది మంచిదే. మరి అది తీసిన తర్వాత మా అంగం ఒక 5 ఇంచ్ అయితది, 6 ఇంచ్ అయితది. అది ఇది అనుకుంటా తీసుకుంటే అది గాదు. మీరు ఇన్ఫెక్షన్స్‌లో ఒకవేళ మీకు ప్రివెంట్ అవ్వడము ఆపేయాలనుకుంటే డెఫినెట్‌లీ మీరు తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే వాళ్ళకి తీయాల్సిందే ఎట్లైనా. అయితే సర్కంసిషన్, సున్నతి గురించి మీకు క్లారిటీ వచ్చింది కావచ్చు. ఏదైనా డీటెయిల్స్ కావాలంటే మీకు దీని సొల్యూషన్స్ కావాలంటే స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. మీరు కాల్ చేసి నాతో మాట్లాడొచ్చు. మరీ డీటెయిల్‌గా మీరు అంటే వచ్చి నాతో కన్సల్ట్ అయ్యి క్లినిక్‌లో డిస్కస్ చేయొచ్చు. అలాంటి లైంగిక సమస్యలు ఏమైనా ఉంటే ఒకవేళ ఈ స్కిన్ అలా వచ్చి మీకు ఒకవేళ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఒకవేళ అక్కడ మీకు యూరిన్ అక్యుములేట్ అయ్యి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి అంటే వాళ్ళొచ్చి మా దగ్గర మెడిసిన్స్ తీసుకోవచ్చు. యునాని మెడిసిన్స్, ఆర్గానిక్ మెడిసిన్స్, ఫుడ్ సప్లిమెంట్స్ వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ మంచిగుంటాయి. లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకు మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మా వీడియోని కూడా షేర్ చేయండి. మీరొచ్చి మాతో అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. థాంక్ యూ.